రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏదైతే తెలంగాణలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ దిశగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక కొత్త నోటిఫికేషన్ లో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీటీలు, 6,508 ఎస్జిటీలు, ప్రత్యేక కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జిటీల పోస్టులు ఉన్నాయి. ఇక మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఇక పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, కొత్త డిఎస్పీకి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి దాదాపుగా 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందనే చెప్పాలి. గత ప్రభుత్వం దాదాపుగా 5,089 పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. సెప్టెంబర్లో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అక్టోబర్లో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్నికల కారణంగా మెగా అప్పట్లో ఆ డిఎస్సి రద్దయింది. తిరిగి కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఆ పోస్టులకు సంబంధించి వివరాలు మనం ఒకసారి చూస్తే సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి సంబంధించి 6,508 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్స్ కి సంబంధించి 727 పోస్టులు, ఇక పీఈటీలు సంబంధించి 182 పోస్టులు ఉన్నాయి. ఇక స్పెషల్ కేటగిరీ కింద స్కూల్ అసిస్టెంట్లు సంబంధించి 220 పోస్టులు, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంబంధించి 796 పోస్టులు, మొత్తం కూడా 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో డిఎస్సికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపుగా నెల రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం టైం ఇచ్చింది. ఏప్రిల్ 3వ తేదీ చివరి తేదీగా కూడా ప్రకటించింది. 46 సంవత్సరాల లోపు ఉన్నటువంటి డైట్ కావచ్చు, అదేవిధంగా బిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు నిర్వహణ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులందరూ కూడా ఈసారి పెద్ద ఎత్తున దాదాపుగా పరీక్షకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం 5,000కు పైగా పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 1,70,000 మందికి పైగా దరఖాస్తులు చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతలో కంటే కూడా ఈసారి ఇప్పుడు కొంత సమయం కూడా ఎక్కువగా ఉంది, మరోవైపు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు కూడా అంటే వాళ్ళ వయో పరిమితిని కూడా పెంచారు కాబట్టి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా ఎక్కువగా మంది ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా
సంబంధించి వెబ్సైట్ లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది వెబ్సైట్ లో ఎస్ సునీల్, ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అటు మే లేదా జూన్ లో కూడా దీనికి సంబంధించి పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ వస్తాయంటున్నారు. మరోపక్క జూన్ లోనే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అంతకు ముందే ఇవన్నీ భర్తీ చేయాలి. అటుపక్క అటు న్యూ అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇవన్నీ ఏ టైంలో భర్తీ చేయబోతున్నారు? వచ్చే అకాడమిక్ లోపే ఈ ఖాళీలను అంటే పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఫలితాలు ప్రకటించి వచ్చే అకాడమిక్ లోపే ఈ ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ మేరకు ఏప్రిల్ 4వ తేదీ వరకు వాళ్ళకు సమయం దరఖాస్తును ఆహ్వానించి ఆ తర్వాత షార్ట్ పీరియడ్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫలితాలు ప్రకటించే దిశగా అయితే కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడానికి దాదాపుగా 2-3 నెలల సమయం పడుతుంది. కాబట్టి వచ్చే అకాడమిక్ సంబంధించి చూస్తే మనం ఇటు ఆగస్టు తర్వాత కొత్తగా ఎవరైతే పోస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకు జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నోటిఫికేషన్ దశలోనే ఉంది. వాళ్ళంతా పూర్తి స్థాయిలో దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత పరీక్ష నిర్వహణ, ఆ తర్వాత ఉన్నటువంటి రిజల్ట్స్, తర్వాత ఇంటర్వ్యూస్, ఇట్లా వివిధ దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఉద్యోగాలు సంబంధించి వాళ్ళు దాదాపు వచ్చే అకాడమిక్ లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.